స్వామి రామ గారు మాయ విశ్వం యొక్క తెర అనే ఒక చాప్టర్ని ఇప్పుడు ఇచ్చారు. ఒక రోజున మా గురువు గారితో నేను ఇలా అన్నాను. అయ్యా, అవిద్య, విద్య. అయ్యా, అవిద్య, మాయ అంటే ఒకటేనని బోధించారు. కానీ మాయ అంటే ఏమిటో నేను నిజంగా అర్థం చేసుకోలేదు. ఆయన తరచుగా ప్రయోగాత్మకంగా బోధించేవారు. స్వామి రామవారి గురువు ఎప్పుడు ప్రాక్టికల్‌గా టీచ్ చేసేవారంట ఫ్రెండ్స్. స్వామి రామ అడిగిన క్వెషన్ ఏంటి అంటే, అవిద్య, మాయ అంటే ఒకటేనని మీరు చెప్పారు. కానీ నిజంగా దాని అర్థాన్ని నాకు అర్థం అవ్వలేదు అనేది క్వెషన్ అడిగారు. దానికి స్వామి రామవారి గురువు అన్నారు, ఆహ్, "రేపు ఉదయం మాయ అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను" అన్నారు స్వామి రామవారి గురువు. రేపు ఉదయం నేను మాయను తెలుసుకుంటానన్న ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాను అని స్వామిరామ గారు అంటున్నారు. అంటే అంత ఒక విషయాన్ని స్పిరిచ్యువల్‌గా ఉన్న ఒక మాయ అనే విషయాన్ని తెలుసుకోవడానికి అంత ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు స్వామిరామ గారు. నిద్రపోలేకపోయారంట. రేపు తెలుసుకోబోతున్నా అని, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం కాలకృత్యాలకు వెళ్ళాము. తర్వాత కలుసుకున్నాము. గురువుగారి స్వామి రామ గారు ఇద్దరూ కలుసుకున్నారంట. ఒక చోట. గంగా నదిలో స్నానం చేశారు. కానీ మాయ యొక్క మర్మం తెలియబడుతున్నదన్న ఉత్తరాపేక్షతో ధ్యానం చేయడానికి మనసు కలగలేదు. కాలకృత్యాలు తీర్చుకొని గంగా నదిలో స్నానం చేసేసి అక్కడే గంగా నది ఒడ్డున ధ్యానంలో కూర్చుంటారంట. ఎప్పటిలాగానే అన్నారు అంటే రెగ్యులర్‌గా చేసే ప్రొసీజర్ అది. మాయ యొక్క మర్మము తెలియబడుతుందన్న ఉత్తరాపేక్షతో ధ్యానం చేయడానికి మనసు కలగలేదు. నా గుహకు తిరిగి వచ్చే మార్గంలో మేమొక ఎండిన పెద్ద చెట్టు బోదె దగ్గరకు వచ్చాము. గుహ దారిలో వాళ్ళు రెగ్యులర్‌గా ఎళ్ళే దారిలోనే వాళ్ళ తిరిగి వచ్చే మార్గంలో ఒక పెద్ద చెట్టు బోదె దగ్గరకు వచ్చారంట. నడుస్తూ వస్తున్నారు. మా గురువుగారు అతి వేగంగా చెట్టు వద్దకు వెళ్ళి, తనకు తానుగా ఆ చెట్టుకు పెనవేసుకొని పోయారు. ఆయన అంత వేగంగా పరుగు తీయడం మేమెన్నడూ చూడలేదు. అక్కడి నుంచి నడుస్తూ వెళ్తుండగా స్వామిరామ వాళ్ళ గురువు సడెన్‌గా ఫాస్ట్‌గా పరిగెత్తుతూ ఆ పెద్ద చెట్టు దాన్ని పట్టుకొని చెట్టుని గట్టిగా పట్టుకొని పెనవేసుకున్నారంట. అంత ఫాస్ట్‌గా పరిగెత్తడం స్వామిరామ వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూడలేదంట. వాళ్ళ గురువు అంత ఫాస్ట్‌గా పరిగెత్తడం. "నువ్వు నా శిష్యుడివేనా? అయితే నాకు సహాయం చెయ్యి" అని పిలిచారు స్వామిరామ వాళ్ళ గురువు. "బాగుంది. మీరెంతో మందికి సహాయం చేశారు. ఈరోజు మీకు నా సహాయం అవసరముందా? మీకేమిటయింది?" అని నేనన్నాను. స్వామిరామ వారు ఇట్లన్నారంట. "నేను ఆ చెట్టు గురించి భయపడ్డాను. నన్ను కూడా అది పెనవేస్తుందేమోనన్న భయంతో దాని దగ్గరకు వెళ్ళలేదు. ఈ చెట్టు నన్ను కూడా లోబర్చుకుంటే మా ఇద్దరికీ ఎవరు సాయం చేస్తారు అని ఆలోచించాను." స్వామిరామ వాళ్ళ గురువు చెట్టుకు గట్టిగా పెనవేసుకొని, "స్వామిరామ వచ్చి నాకు సహాయం చెయ్యి" అనేసి గట్టిగా అరుస్తూ అడిగారంట. స్వామిరామ గారనుకుంటున్నారు, ఈ చెట్టు దగ్గరికెళ్తే అది కూడా నన్ను అట్రాక్ట్ చేసేసి నన్ను గూడా చెట్టుకు పెనవేస్తుందో ఏంటో అనేసి స్వామిరామ ఆలోచిస్తున్నారట. ఇద్దరికి ఎవరు సహాయం జేస్తారు? ఇద్దరికీ ఆ చెట్టు అట్లా అట్రాక్ట్ చేసి దగ్గరికి పెనవేసుకుంటే మనకు సహాయం చేసేవాళ్ళెవరు అని ఆలోచిస్తున్నారంట. నాకు సహాయం చెయ్యి అని ఆలోచించాను. నాకు సహాయం చెయ్యి. నా కాళ్ళు పట్టుకొని నన్ను బయటకు పడవేయటానికి నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చెయ్యి అని అన్నారు స్వామిరామ వాళ్ళ గురువు. నేను నా శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించాను. కానీ ఆ చెట్టు నుంచి ఆయనను విడదీయలేకపోయాను. నా శరీరాన్ని ఈ చెట్టు బోదె పట్టుకుంది అని ఆయన అన్నారు. ఆయనను చెట్టు నుండి విడదీసే ప్రయత్నంలో నేను పూర్తిగా అలసిపోయాను. ఆఖరికి నేను ఆలోచించేందుకు ఆగి, ఆయనతో ఇది ఎలా స్ ఆ ఆఖరికి నేను ఆలోచించేందుకు ఆగి, ఆయనతో "ఇది ఎలా సాధ్యం? ఈ చెట్టు బోదెకు మిమ్మల్ని పట్టుకునే శక్తి లేదు. మీరేం చేస్తున్నారు?" అని అన్నాను. విపరీతమైన ప్రయత్నం జేశారు స్వామిరామ. చివరికి అలిసిపోయి ఎంత పట్టి లాగినా గానీ, స్వామిరామ వాళ్ళ గురువు ఆ చెట్టుకు పెనవేసుకొనుండి ఎంతకీ రావట్లేదు. ప్రయత్నం చేసి విసిగిపోయి, అలసిపోయి ఆగి ఆలోచించారంట స్వామిరామ గారు. ఆలోచించి
అయినా ఇది ఎట్లా సాధ్యం? ఈ చెట్టు ఎట్లా మిమ్మల్ని పెనవేసుకుపోతుంది? అసలు ఈ చెట్టుకి ఆ శక్తి లేదు. మీరేదో చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు అని అడిగారంట స్వామి రామ. అప్పుడు ఆయన నవ్వి ఇదే మాయ అంటే అని అన్నారంట. మా గురువు శంకరులు వర్ణించిన విధంగా అనాది విద్య, విశ్వమాయ గురించి నాకు విశదీకరించారు. అవిద్య ఒక వ్యక్తిగత అజ్ఞానం. మాయ వ్యక్తిగత విశ్వమాయలు రెం రెండున్నాయని చెప్పారు. అవిద్య ఒక వ్యక్తిగత అజ్ఞానం. అంటే ఇప్పుడు స్వామి రామ అడిగిన క్వెషన్ ఏంటి? అవిద్య అంటే మాయ అంటే. 2 ఒకటే అని బోధించారు. నాకు అది అర్థం గాలేదు అనేసి క్వెషన్ అడిగిన దానికి సమాధానంగా ఏమంటున్నారు? మాయ అనేది వ్యక్తిగత అజ్ఞానం. ఒక వ్యక్తి యొక్క పర్సనల్‌గా ఉండే అజ్ఞానము అవిద్య అనేది. సారీ ఫ్రెండ్స్, అవిద్య అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అజ్ఞానం. మాయ అనేది వ్యక్తిగత విశ్వమాయలు రెండున్నాయని చెప్పారు. వ్యక్తిగత విశ్వమాయ అంటే విశ్వంలో ఈ విశ్వానికి విశ్వ మాయలు. అవిద్య అనేదేమో వ్యక్తిగత అజ్ఞానమైతే, మాయ అనేది వ్యక్తిగత విశ్వమాయలు రెండున్నాయని చెప్పారు. అంటే అది ఒకటి, ఇది ఒకటి. రెండింటికి 2 అర్థాలున్నాయి. 2 విడివిడి అని చెప్పారు. మా అంటే లేదు అని అర్థం. యా అంటే అది అని అర్థం. అంటే మా అంటే లేదు. యా అంటే అది. అది లేదు అనేది. మాయ అంటే దానర్థం లేదు అని అర్థం. ఎండమావుల వలె తనకు తానుగా లేనిది, కానీ ఉన్నట్టుగా కనిపించేది. మాయగా చెప్పబడుతుంది. తనకు తానుగా లేదు, కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్తున్నారు స్వామి రామ గారు. అంటే రామ వాళ్ళ గురువు ఏమంటున్నారు? మాయ అనేది లేదు. స్వామి రామ వాళ్ళ గురువు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ ఎళ్లి చెట్టుని తానే పట్టుకొని, ఇది నన్ను పట్టుకుంది, పట్టుకుంది అని అరుస్తున్నారు. అంటే మాయ అనేది మనమే ఆ మాయలో పడతాము. మాయ అనేది పడి ఇదొక మాయ, మాయ వల్ల ఇట్లా జరిగింది, మాయ ఇది చేసింది. ఏమంటారు? మాయనే చేసింది అంటున్నాం. కానీ కాదు. మనమే ఆ మాయలో పడుతున్నాము అనేది స్వామి రామ వాళ్ళ గురువు చెప్తున్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మాయ అంటే, విశ్వమాయనే గాక విశ్వమాతగా చెప్పబడుతుంది. అప్పుడాయన మరో తత్వబోధన గురించి విశదీకరించారు. దానిలో మాయ అంటే విశ్వమాయనే గాక విశ్వమాతగా చెప్పబడుతుంది. అంటే విశ్వమాతగా కూడా అంటారంట. విశ్వమాయే కాక విశ్వమాతగా గూడా చెప్పబడుతుంది. తంత్ర అధ్యయనంలో మాయ విశ్వశక్తిగానే కాక మూలాధార శక్తిగా, అదే కుండలినిగా భావింపబడుతుంది. ఒకని జాగృతిని వాస్తవికతపై కేంద్రీకరింపజేస్తే ఈ నిద్రాణ శక్తి మేల్కొనబడి చైతన్య కేంద్రమునకు పంపబడుతుంది. అంటే ఒకని జాగృతిని వాస్తవికతపై కేంద్రీకరింపజేస్తే, అంటే జాగృతి అంటే ఫ్రెండ్స్ అవేర్‌నెస్. వాస్తవికతపై కేంద్రీకరింపజేస్తే అంటే మన నిజమైన శక్తి పైన ఫోకస్ చేస్తే ఆ నిద్రాణ శక్తి మేల్కొనబడి చైతన్య కేంద్రమునకు పంపబడుతుంది. అవేర్‌నెస్‌ని మన నిజమైన శక్తి, ఆత్మశక్తి, నిజమైన శక్తి వైపుకు ఫోకస్ చేసినప్పుడు, ఈ నిద్రాణ శక్తి మేల్కొనబడి చైతన్య కేంద్రమునకు పంపబడుతుంది. ఎప్పుడైతే మానవునికి ఈ శక్తితో సంపర్కము కలుగుతుందో, అతను సులభంగా జాగృతిలోని అత్యుత్తమ స్థాయికి చేరుకుంటాడు. అంటే చక్రాల అలైన్‌మెంట్ అయినా, కుండలిని రైజింగ్ అయినా వీటన్నింటి గురించి ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారు. ఎవరైతే ఈ శక్తి యొక్క శక్తిని మేల్కొల్పలేరో, వారు ఎప్పటికీ మృగతుల్యులుగా, అజ్ఞానులుగా మిగిలిపోతారు. ఫ్రెండ్స్, మనం చేసే ఈ ధ్యానం గాని, జ్ఞానం గాని, ఇవన్నీ దేనికి? మనము ఉన్నతంగా ఎదగడానికి అంటే ఈ జ్ఞానమంతా మనం ధ్యాన సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ చిన్నగా మన లోపల ఉన్న ఫస్ట్ బ్లాకేజెస్‌ని క్లీన్ చేస్తుంది. దాని తర్వాత మన బ్లాకేజెస్ క్లీన్ అవుతూ ఉన్న ప్రాసెస్‌లోనే శక్తి మన ఆహ్, మన శరీరంలో ఉన్న నాడులన్నీ యాక్టివేట్ అయిన తర్వాత నెక్స్ట్
చక్రాస్ యాక్టివేట్ అవ్వడం, కుండలిని రైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కటి ప్రాక్టీస్. దానికోసం మనం చేస్తున్నాము. ఏమంటున్నారిక్కడ స్వామి రామ గారు, ఎవరైతే ఈ శక్తి యొక్క శక్తిని మేల్కొల్పరో వారు ఎప్పటికీ మృగతుల్యులుగా, అజ్ఞానులుగా మిగిలిపోతారు. ఈ మాయా తత్వాలను వర్ణించిన తర్వాత ఆయన ఇలా అన్నారు. ఏది లేదో దాన్ని నమ్ముతూ, దానికై మన మనస్సును, శక్తిని, వనరులను ఉపయోగిస్తే అది ఉన్నట్టుగా కనబడుతుంది. శక్తిని, వనరులను ఉపయోగిస్తే. అంటే రిసోర్సెస్‌ని మనం శక్తిని దానిపైన లేని దానిపైన మనము పెట్టినప్పుడు ఉన్నట్టుగా బాసిల్లుతుంది అనేది ఉన్నట్టుగా కనబడుతుంది అని అంటున్నారు. అదే మాయ. దురదృష్టము భూతాలు, పాపాలు, అవిద్య లేక మాయ గురించి ఆలోచిస్తూ నిన్ను నీవు ఒత్తిడిలకు, వ్యాకులపాటు స్థితిలోనికి పెట్టుకోకు. ఆధ్యాత్మిక వ్యక్తులు సహితం తమ ప్రగతిలో లోపాలకు ప్రపంచాన్ని దుయ్యబట్టడంలో మునిగిపోతారు. ఈ బలహీనత అవరోధాలను కల్పించడంలో ప్రముఖమైనది. నిష్కపటత్వము, న్యాయబుద్ధి, స్వామి భక్తి, సత్యపరత్వముల కొరతల వలన మనమేమిటో మనం గ్రహింపలేకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నారు స్వామి రామ గారు, ఎవరైతే ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, రిచర్డ్ బాక్ గారు గూడా అంటారు. ఒక బుక్‌లో చెప్తూ, మనము బయట చూసే విషయాలు అంటే, ఈ మరణాలైనా, ప్రకృతి విపత్తులైనా, ఏవి జరిగినా గానీ, ఎంత ఘోరమైనవి జరుగుతున్నాయి, అసలు లోకంలో మంచితనమే లేదు, అంతా అన్యాయమే ఉంది. ఇట్లాంటివి మనము ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ, వాటినే చూస్తూ ఉన్నారో, కంటికి కనిపిస్తున్నాయి. వార్తలలో వస్తున్నాయి గదా! అనుకుంటాం. కానీ వీటి గురించి ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ, ఇవే అంటున్నారు అంటే, మనం బయట ఏదైతే ఎక్కువగా చూస్తున్నామో, ఏది ఉందని మనం అనుకుంటున్నామో, అంత అజ్ఞానం మన లోపలుంది అనంటారు. నీ లోపలంత అజ్ఞానం ఉంది కాబట్టే నీకవన్నీ కనబడుతున్నాయి. అదే ఉంది. ఈ రోజులలో మంచి లేదు. ఎంతమందికి ఎంత సహాయం చేసినా గానీ మంచికి రోజులు కావు. ఇట్లాంటివి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఈ పదాలు. అంటే అదంతా వాళ్ళ లోపలున్న అజ్ఞానం. ప్రతి దాని వెనకాల ఆహ్, ఒక ఒక సృష్టి నియమం ఉంటది. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకా ఎక్స్‌పీరియన్స్ రావడమో, వాళ్ళ కర్మనో సమ్‌హౌ ఏదో ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు ఆహ్, ఇట్లా బయట అన్యాయాలు జరుగుతున్నాయి. వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అని మాట్లాడుతున్నామంటే మన లోపల అంత అజ్ఞానం ఉంది అని అర్థము అంటారు. ఇక్కడ స్వామి రామ గారు కూడా అదే చెప్తున్నారు. ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక వ్యక్తులు సహితం తమ ప్రగతిలోని లోపాలకు ప్రపంచాన్ని దుయ్యబట్టడంలో మునిగిపోతారు. నేను ఈ పని చేయకపోవడం వల్ల చేయలేదు అంటే పక్కన వాళ్ళు కారణం. వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల నేను ఈ పని చేయలేదు. ఇట్లాంటి రీజన్స్ చెప్తున్నామంటే అసలు ఫస్ట్ మన లోపలే అంత డెడికేషన్‌గా అంత స్ట్రాంగ్ డెసిషన్ లేదు కాబట్టే ఆ పని చెయ్యలేదని మనం యాక్సెప్ట్ చేయలేం. పక్కన వాళ్ళని చూపిస్తున్నాం. సో, అది చెప్తున్నారు స్వామి రామవారి గురువు. ఈ బలహీనత అవరోధాలను కల్పించడంలో ప్రముఖమైనది. నిష్కపటత్వము, న్యాయబుద్ధి, స్వామి భక్తి, సత్యపరత్వముల కొరతల వలన మనమేమిటో మనం గ్రహింపలేకున్నాము. అంటే ఆహ్, ఇన్నోసెన్స్, సరెండర్‌నెస్ నిష్కపటత్వం అంటే ఇన్నోసెన్స్ ఫ్రెండ్స్. న్యాయబుద్ధి, స్వామి భక్తి అంటే మన హయ్యర్ సెల్ఫ్‌కి సరెండర్ అవ్వగలగడం. సత్యపరత్వముల కొరతల వలన మనమేమిటో మనం గ్రహింపలేకున్నాము. మనము మన బలహీనతలను ప్రదర్శిస్తూ ప్రాపంచిక వస్తువులే మన అడ్డంకులకు బలహీనత మూలమని తలపోస్తున్నాము. బంధరాహిత్యాన్ని, నిరంతర జాగరూకతని అభ్యసించవలసినదిగా ఆయన నాకు చెప్పారు. బంధరాహిత్యాన్ని, నిరంతర జాగరూకతను అంటే అవేర్‌నెస్. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం. నిరంతర జాగరూకతని అభ్యసించవలసిందిగా ఆయన నాకు చెప్పారు. బలమైన దాస్య శృంఖలాలు దాస్య శృంఖలాలు ఈ మమకారం అంటే అటాచ్‌మెంట్స్ వీటి వల్ల సృష్టించబడతాయి. ఇవి మనిషిని బలహీనులుగా, అజ్ఞానునిగా,
పరిపూర్ణ సత్యాన్ని తెలియని వానిగా చేస్తాయి. మాయ లేక భ్రమ బంధనంలో నాటుకొని ఉంది. అటాచ్‌మెంట్స్ వల్ల ఏమంటున్నారు? అటాచ్‌మెంట్స్ బలమైన దాస్య శృంఖలాలు ఈ మమకారాలనేవి అంటున్నారు. ఇవి మనిషిని బలహీనునిగా, అజ్ఞానునిగా, పరిపూర్ణ సత్యాన్ని తెలియని వానిగా చేస్తాయి. మాయ లేక భ్రమ బంధనంలో నాటుకొని ఉంది. మనం ఒక విషయానికి ఆకర్షింపబడి ఉంటే, లేక కోరిక కలిగి ఉంటే, అది మాయకు మూలస్థానం అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఒక్కరు మీకు వీలైతే ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని ఇది అర్థమవుతుందా అనేది ప్లీజ్ ఎవరైనా వీలైతే చెప్పండి. లేదా టెక్స్ట్ చేసినా పర్లేదు. అర్థమవుతోందమ్మా నాకు. థాంక్ యూ. ఎవరైతే బంధనాల నుండి విముక్తులవుతారో, తమ ఆకాంక్షలను ఆధ్యాత్మిక వికాసం వైపు మళ్లిస్తారు. వారు మాయ, భ్రమల దాస్యం నుండి విముక్తులవుతారు. ఎంత తక్కువ బాధలుంటే అంత అ అంతర్శక్తి ఉంటుంది. ఎంత అంతర్శక్తి ఉంటే లక్ష్యానికి అంటే దైవానికి అంత దగ్గరవుతారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, బాధలు అంటే మనం ఈ అటాచ్‌మెంట్స్ వల్ల మనం తెచ్చుకునే బాధలు. ఇప్పుడు బాగా అటాచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నాతో మాట్లాడాలి, నాకు చెప్పాలి, నేను చెప్పినట్టే వినాలి. ఇట్లాంటి వాటి వల్ల మనం మన శక్తినంతా మన ఫోకస్ అంతా దేని మీద పెడుతున్నాము, ఆ వ్యక్తుల మీద పెడుతున్నాము. ఇంకా ఇంకా మనము ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళే ఆలోచనే ఉండదు. ఎంతసేపు ఆలోచనలన్నీ వీటి వైపే ఎవరి పట్లనైతే మనం అటాచ్ అయ్యి ఉంటామో వాళ్ళ పైకే ఎళ్ళిపోతూ ఉంటాయి. అయితే స్వామి రామ ఏమంటున్నారు? ఎంత తక్కువ బాధలుంటే అంటే ఎంత అటాచ్‌మెంట్స్ తక్కువుంటే అంత తక్కువ బాధలు. అన్ ఎంత తక్కువ బాధలుంటే అంత అంతర్శక్తి ఉంటుంది. ఎంత అంతర్శక్తి ఉంటే లక్ష్యానికి అంటే దైవానికి అంత దగ్గరవుతారు. బంధరాహిత్యము, పరిపూర్ణ సత్యపు నిరంతర జాగరూకత అయిన వైరాగ్య అభ్యాసములలో బంధరాహిత్యము, పరిపూర్ణ సత్యము, నిరంతర జాగరూకత. బంధరాహిత్యము అంటే అటాచ్‌మెంట్స్ లేకుండా ఉండడం ఫ్రెండ్స్. నెక్స్ట్ నిరంతర జాగరూత రా నిరంతర జాగరూకత అంటే ప్రతి ప్రతి క్షణం ఈ మూమెంట్‌లో ఉండడం. ప్రతి క్షణం అవేర్‌నెస్‌గా ఉండడం. ఈ 2 అనేవి పక్షి యొక్క 2 రెక్కల లాంటివి. అవి మృత్యుతలము నుండి అమరత్వపు ఎత్తులకు ఎగరేసుకుపోతాయి. మాయ భ్రమతో తమ రెక్కలు కత్తిరింపబడటానికి ఎవరు అనుమతింపరో వారు పరిపూర్ణత్వాన్ని సాధించగలరు. అంటే ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వాళ్ళు ఈ మృత్యువుకి కంట్రోల్‌లో ఉండరు. వాళ్ళు అమరత్వం వైపుకు, నిత్య శాశ్వత స్థితి వైపుకు వాళ్ళ అడుగులు వాళ్ళ అమరత్వము ఎత్తులకు ఎగరేసుకుపోగలవు. అమరత్వము స్థితిలోకి వాళ్ళ అడుగులు పడుతూ ఉంటాయి అంటున్నారు. ఎవరైతే మాయా, భ్రమ ఈ రెండింటిని వాళ్ళ వాళ్ళ వాళ్ళు దాని పట్ల ఎరుకతో ఉంటారో, దాని కంట్రోల్‌లోకెళ్ళకుండా ఉంటారో, వాళ్ళకి వాళ్ళు పరిపూర్ణత్వాన్ని సాధించగలరు అని చెప్తున్నారు. చాలామంది బంధనాన్ని ప్రేమగా భ్రమపడతారు. కానీ బంధనంలో నీవు స్వార్థపరునిగా మారి, నీ స్వీయ ఆనందం పట్ల ఆసక్తి కలిగి, నీవు ప్రేమను దుర్వినియోగపరుస్తావు. అన్నీ నీకే కావాలన్న వాంఛ కలిగి, నీవు కోరుకున్న వస్తువులను సంపాదింపజూస్తావు. ఎందులో? ఈ ఈ బంధనంలో ఉన్నప్పుడు అన్నీ నాకే కావాలి, అన్నీ నీకే కావాలి అని కోరుకుంటావు. ఆహ్, స్ నా న్ సొంత ఆనందం కోసం పరితపిస్తూ ఉంటావు. ప్రేమ అనే దాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటావు అని చెప్తున్నారు. బంధం దాస్యాన్ని సృష్టిస్తే ప్రేమ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. యోగులు బంధ విముక్తి బోధిస్తే వారు అలక్ష్యాన్ని, విముఖత్వాన్ని బోధించరు. యోగులనే వాళ్ళు ఎప్పుడైనా అలక్ష్యాన్ని, విముఖతత్వాన్ని బోధించరు.
దేన్ని చెప్తున్నారు? బంధ విముక్తి. బంధాల నుంచి మనం ఎట్లా విముక్తవ్వాలి? స్వేచ్ఛని ఎట్లా పొందాలి? నిజమైన ప్రేమ స్థితిని మనం ఎట్లా ఆ స్థితిలోకెళ్ళగలగాలి అనేది యోగులు బోధిస్తారు అంటున్నారు. కానీ సత్యంగా, స్వార్థరహితంగా ఇతరులను ఎలా ప్రేమించాలో తెలియజేస్తారు యోగులనేవారు. సవ్యంగా అర్థం చేసుకుంటే బంధరాహిత్యం అంటే ప్రేమ, బంధరాహిత్యం ప్రేమలను నిత్య జీవితంలో జీవించుటకు పరిత్యాగులు కూడా అభ్యసించవచ్చును. పరిత్యాగులు కూడా అభ్యసించవచ్చును. ఏంటి బంధరాహిత్యాన్ని, ప్రేమను, పరిత్యాగులు అంటే అన్నింటిని వదిలేసిన వాళ్ళు. అన్నీ వదిలేసి ఉన్న యో ఓహ్! సమాజంలో లేకుండా అన్నింటిని వదిలేసిన వాళ్ళు కూడా ఈ ప్రేమను నిత్య జీవితంలో అవేర్‌గా ఉండడము, వాళ్ళు కొన్నిటి పట్ల అటాచ్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంటాయి చాలా. వాళ్ళు సమాజంలో, సంసారంలో లేకపోయినప్పటికీ కొన్ని వస్తువుల పట్లనో, లేదా ఏదైనా వాళ్ళు ఒక పళ్ళ పట్లనో, వాళ్ళు రోజు చేసే వాటిలో వాళ్ళకి కూడా కొన్ని అటాచ్‌మెంట్స్ ఉంటాయి. వాటి పట్ల వాళ్ళు అటాచ్ అయ్యి ఉంటారు కాబట్టి, వాళ్ళు వాటి పట్ల డిటాచ్ అవ్వడము, ప్రేమను ఎట్లా ప్రాక్టీస్ చేయడం అనేది పరిత్యాగులు కూడా అభ్యసించవచ్చును అని చెప్తున్నారు. మాయ అనేది స్వయం ప్రేరణ అని అవగాహన చేసుకోవడానికి హిమాలయాలలో గంగా నది ఇసుక తిన్నెల మీద నేను అందుకున్న సందేశం దోహదం చేసింది. ఈ జ్ఞానాన్ని బోధించి మా ప్రియ గురువులు విశ్వం యొక్క మాయా ప్రకృతి గురించి, వ్యక్తిగతంగా మనం సృష్టించుకునే అడ్డంకుల గురించి నన్ను అప్రమత్తుణ్ణి చేశారు. విశ్వం యొక్క మాయా ప్రకృతి గురించి మనము క్రియేట్ చేసుకునే వ్యక్తిగత ఆహ్, వ్యక్తిగతంగా మనం సృష్టించుకునే అడ్డంకుల గురించి సంపూర్ణ జ్ఞానాన్నిచ్చారు నాకు అని చెప్తున్నారు. పుణ్యమైన ఫలాలనిచ్చిన చేదైన నిజం. నెక్స్ట్ ఫ్రెండ్స్, మా గురువుగారితో ప్రయాణం చేస్తూ జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. మా ప్రయాణ మార్గంలో ఒక పట్టణంలో స్టేషన్ మాస్టర్‌గా నా వద్దకు వచ్చి, "నేను ఆచరించడానికి ఏమైనా సెలవీయండి. నేను త్రికరణ శుద్ధిగా దానిని పాటిస్తానని మాట ఇస్తున్నాను" అని చెప్పారు. ఒక వ్యక్తి వీళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రయాణ మార్గంలో ఒక పట్టణంలో స్టేషన్ మాస్టర్ అంట ఫ్రెండ్స్. ఆయన స్వామిరామ గారి దగ్గరకొచ్చి, నేను ఆచరించడానికి ఏమైనా సెలవియ్యండి. నేను త్రికరణ శుద్ధిగా దానిని పాటిస్తాను అని మాట ఇస్తున్నాను అని చెప్పారంట. ఏదైనా నిర్దిష్టమైనది ఆచరించడానికి ఇది స్వామి రామ వాళ్ళ గురువు దగ్గర ఒక స్టేషన్ మాస్టర్ వచ్చి అడిగారంట ఫ్రెండ్స్. ఏదైనా నిర్దిష్టమైనది ఆచరించడానికి ఆయనకు ఇయ్యి అని గురువుగారు నాతో అన్నారు. ఏదైనా నిర్దిష్టమైనది ఆచరించడానికి ఆయనకివ్వు, ఏదైనా ఒకటి ఆచరించడానికి ఒక మంత్రోచ్చారణ గాని ఏదైనా ఒకటి ఆయనకివ్వు అనేది స్వామిరామ వాళ్ళ గురువు స్వామిరామ గారికి చెప్పారంట. దానికి స్వామిరామ వాళ్ళ గురువుతో అన్నారు, "ఒక అవివేకి మరొకనికి తప్పు మార్గం చూపడమేమిటి? మీరే ఆయనకు ఉపదేశమిస్తే బాగుంటుంది" అని అన్నాను. ఆ ప్రాంతంలో ఆ రోజు నుంచి వాళ్ళ గురువుగారు దానికి సమాధానంగా ఆ వ్యక్తికి, "ఈ రోజు నుంచి అబద్దాలాడకు. వచ్చే 3 మాసాలు దీన్ని శ్రద్ధగా పాటించు" అని గురువుగారు అన్నారు. ఆ రైల్వే మాస్టర్‌కి స్వామిరామ వాళ్ళ గురువు చెప్పారంట, "ఈ రోజు నుంచి వచ్చే 3 మాసాల వరకి శ్రద్ధగా అబద్దాలాడకుండా ఉండు" అనేది చెప్పారంట ఆయనకి ఆచరణగా. త్రికరణ శుద్ధిగా నేను పాటిస్తాను అని ఆయననే అడిగారు గదా! దానికి 3 మాసాలు నువ్వు అబద్దాలాడకుండా ఉండాలి అని చెప్పారంట. ఆ ప్రాంతంలో రైల్వే పనివారలలో చాలామంది నీతిరహితులు. లంచాలు తీసుకునేవారు. ఆయన ఇక లంచాలు తీసుకోకూడదని, అబద్దాలాడకూడదని నిశ్చయించుకున్నారు. అబద్దాలు చెప్పొద్దు గదా! అబద్దాలు చెప్పొద్దు అనంటే లంచాలు తీసుకోకూడదు, నీతిమాలిన పనులేవి చేయకూడదు అనేది అబద్దాలు చెప్పకూడదు, లంచాలు తీసుకోకూడదు అనేది ఆయన డిసైడ్ అయ్యారంట ఫ్రెండ్స్. రైల్వే మాస్టర్, స్టేషన్ మాస్టర్. ఆ వారంలోనే ఆయన వద్దకు పనిచేస్తున్న వారి గురించి విచారణ జరపడానికి ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షకుడు వచ్చాడు.
నిజాయితీతో పర్యవేక్షకుడు వేసిన పరిశీలనాత్మక ప్రశ్నలకు స్టేషన్ మాస్టరు జవాబులిచ్చారు. ఈ విచారణ వల్ల తనతో పనిచేస్తున్న వాళ్ళందరికీ చాలా హాని కలిగింది. అంటే పైనున్న ఆహ్, ఆఫీసరొచ్చి క్వెషన్స్ అడిగాడు. ఇక్కడ ఇట్లా జరుగుతుంది, ఏం జేస్తున్నారని అడిగిన ప్రతి ప్రశ్నకి ఈయన అబద్ధాలు చెప్పకూడదు గదా! అన్నీ నిజాలే జెప్పారు. దానివల్ల స్ స్టేషన్ మాస్టర్‌తో సహా లంచాలు తీసుకుంటున్న యావ్ యావన్ మంది పనివారు దండనలకు గురి అయ్యారు. ఉన్న విషయాలన్నీ చెప్పడం వల్ల. అయ్యో! ఇంకా ముందు ముందు నాకేమవుతుందో అని ఆయన వ్యధ చెందారు. కొన్నాళ్లలో భార్యాబిడ్డలు ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. ఈయనన్ని నిజాలే చెప్పడం వల్ల అన్ని సమస్యలొస్తున్నాయి, కుటుంబంలో గొడవలొస్తున్నాయి, భార్యాబిడ్డలు ఆయనను వదిలేసి ఎళ్ళిపోయారు. ఒక్కసారి ముట్టుకుంటే కూలిపోయే పేక లాగా ఆయన జీవితం కూలిపోయింది. ఒకసారి ముట్టుకోగానే కూలిపోయే పేక మేడలాగా ఆయన జీవితం కూలిపోయింది. అత్యంత వ్యధతో స్టేషన్ మాస్టర్ గారు ఉన్న రోజున మేము అక్కడికి 300 మైళ్ళ దూరంలో ఉన్న నర్మదా నది తీరంలో ఉన్నాము. ఒక చెట్టు నీడన విశ్రమిస్తున్న మా గురువుగారు అకస్మాత్తుగా నవ్వడం మొదలుపెట్టారు. "ఏమవుతున్నదో నీకు తెలుసా? అబద్ధాలాడకు అని నేనాదేశించిన ఆయన జైలులో ఉన్నారు. అబద్ధాలాడకని నేనాదేశించిన ఆయన జైలులో ఉన్నారు" అని అన్నారు. "మీరెందుకు నవ్వుతున్నారు?" అని నేనడిగాను. "నేను దాని గురించి నవ్వడం లేదు. ఈ పిచ్చి ప్రపంచాన్ని చూసి నవ్వుతున్నాను" అని జవాబిచ్చారు. ఆయన నిజమే చెప్తున్నా, ఆయన కార్యాలయంలో 12 మంది పనివారులు కూడబలుక్కొని ఆయన అబద్ధాల కోరు అని చెప్పారు. లంచాలు తీసుకుంటున్నది ఆయనొక్కరే అని ఆరోపణ చేశారు. ఆయనకు జైలులో పెట్టి మిగతా వారందరినీ విడిచిపెట్టారు. కోర్టులో స్టేషన్ మాస్టర్ గారిని హాజరుపరిచినప్పుడు జడ్జి గారు ఆయనను చూసి, "మీ యొక్క వకీలెవరు?" అని అడిగారు. "నాకెవరూ అవసరం లేదు. కానీ ఎవరో ఒకరు మీకు సహాయం చేయాలని నేను భావిస్తున్నా" అని జడ్జి గారన్నారు. "వద్దు. నాకే వకీలు అవసరం లేదు. నేను నిజం చెప్పదలుచుకున్నాను. నాకెన్ని సంవత్సరాల జైలు శిక్ష మీరు విధించదలుచుకున్నా నేను అబద్ధం ఆడను. నేను లంచాలలో భాగం తీసుకునేవాడిని. అనుకోకుండా ఒక రోజున నేనొక ఋషీశ్వరుణ్ణి కలిశాను. ఏమైనా సరే ఎప్పుడూ అబద్ధం ఆడవద్దని ఆయన నాకు చెప్పారు. నా భార్యాబిడ్డలు నన్ను వదిలివేసి వెళ్ళిపోయారు. నా ఉద్యోగం ఊడిపోయింది. నా వద్ద డబ్బు లేదు. స్నేహితులు లేరు. నేను జైలులో ఉన్నాను. ఇవన్నీ కూడా ఒక్క నెలలోనే జరిగాయి. నాకేమైనా సరే ఇంకొక 2 నెలలు నిజం పలుకుతే ఏమవుతుందో నేను పరీక్షించాలి. అయ్యా! నాకు జైలు శిక్ష విధించండి. నాకేమీ పరవాలేదు" అని స్టేషన్ మాస్టర్ గారు అన్నారు. జడ్జి గారు విరామం ప్రకటించారు. గుట్టు చప్పుడు కాకుండా మాస్టర్ గారిని తన ఆఫీసులోనికి పిలిపించారు. "ఇలాగ చెప్పమని నీకు చెప్పిన ఋషీశ్వరులెవరు?" అని అడిగారు. ఆయన్ని మాస్టర్ గారు వర్ణించారు. "అదృష్టవశాత్తు ఈ జడ్జి గారు మా గురువుగారి శిష్యుడు. ఆయన స్టేషన్ మాస్టర్ గారు నిర్దోషి అని తీర్పు ఇచ్చి, మీరు సరైన మార్గంలో ఉన్నారు. దానిని విడనాడకండి. నేను కూడా అలాగే చేయగలిగితే ఎంత బాగుండును" అని అన్నారు జడ్జి గారు. 3 నెలల తర్వాత ఆ పెద్ద మనిషి వద్ద ఏమీ లేవు. సరిగ్గా 3 నెలలు గడిచినాయి. ఆయన ఒక చెట్టు నీడన నిశ్చలంగా కూర్చొని ఉండగా ఆయనకు ఒక తంతి వార్త వచ్చింది. సర్కారు వారు మీ నాన్నగారికి మీ నాన్నగారికి ఉన్న ఒక పెద్ద స్థలాన్ని ఎన్నాళ్ల క్రిందటో వశం చేసుకున్నారు. ఇప్పుడు సర్కారు వారు మీకు దీనిని నష్టపరిహారము చెల్లించాలని నిశ్చయించారు. సర్కారు వారు మీకు దీని నష్టపరిహారము చెల్లించాలని నిశ్చయించారు. ఎప్పుడో వాళ్ళ తండ్రి గారి ఆ ఆస్తిని, పెద్ద స్థలాన్ని ఎన్నేళ్ల క్రితమో సర్కారు వాళ్ళు గవర్నమెంట్ వశం చేసుకుందంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి దానికి నష్టపరిహారాన్ని చెల్లించాలని నిశ్చయించుకున్నాము అని చెప్తున్నారు. అని దాని సారాంశాన్ని
ఆ లెటర్‌లో ఉన్న సారాంశాన్ని ఆయన చదివి వినిపించారంట. నష్టపరిహారంగా రూ. 10,00,000 చెల్లించారు. ఇంకో రాష్ట్రంలో ఉన్న ఆ భూమి గురించి స్టేషన్ మాస్టర్ గారికి తెలియదు. అబద్ధం ఆడకుండా ఈ రోజుతో 3 నెలలు గడిచాయి. ఇంత మొత్తం నాకు బహుమతిగా లభించింది అని ఆయన అనుకున్నారు. ఏ రోజైతే ఆయన అబద్ధాలు ఆడడం 3 నెలలన్నారో, 3 నెలలు అయిపోయిన రోజునే అబద్ధాలు ఆడకుండా ఈ రోజుతో 3 నెలలు గడిచాయి. ఇంత మొత్తం నాకు బహుమతిగా లభించింది అని ఆయన అనుకున్నారు. అంటే ఒక అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ఆయన ఎంత ఎన్ని కష్టాలొచ్చినా గానీ ఆయన దాన్ని వదలకుండా 3 నెలలు ఉండడం వల్ల ఆయన ఒకటి సాధన ఆయనకు ఏంటి అంటే ఏది శాశ్వతమైంది, ఏది నిజమైన వాళ్ళు అనేది ఆయనకు అర్థమైపోయింది. ద దాని ప్రకృతి నుంచి కూడా ఎప్పటినుంచో ఎన్ని ఆయనకే తెలీదంట అదొస్తుంది అని. ఆయనకు ఆ రకంగా ప్రకృతి తిరిగి ఆయనకు లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈ నష్టపరిహారం మొత్తాన్ని ఆయన భార్యాబిడ్డలకిచ్చారు. మేము మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాము అని ఆనందంతో వాళ్ళన్నారు. భార్యాబిడ్డలు మేము నీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నాము అనే మెసేజ్‌ని ఇచ్చారంట. వద్దు. 3 నెలలు అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో చూశాను. ఇప్పటికి ఇప్పుడిక శేష జీవితమంతా అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో నేను పరిశీలించాలి అని ఆయన అన్నారు. సత్యము మానవ జీవితం యొక్క తుది గమ్యము. అది మనసా, వాచా, కర్మన ఆచరించినప్పుడు గమ్యం చేరటానికి వీలవుతుంది. అబద్ధం ఆడకుండా ఉండటం అలవాటు చేసుకున్నప్పుడు, మన మనస్సాక్షికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉన్నప్పుడు సత్యాన్ని చేరవచ్చును. మనస్సాక్షికి మించిన మార్గదర్శకుడు లేడు. మనస, వాచ, కర్మణ. మనస్సుతో అయినా, మాటలతో అయినా, చేష్టలతో అయినా గానీ ఎట్లాంటి అబద్ధము ఆడకుండా ఉండగలగాలి అనేది ఆయన నిశ్చయించుకున్నారంట ఫ్రెండ్స్. మీరు ఇతరులకు బోధిస్తారు, నాకు లేకుండా చేస్తారు. స్వామి రామ వాళ్ళు ఆయన గురువు గురించి మాట్లాడుతున్నారు. మీరు నన్ను మోసపుచ్చుతున్నారు అని ఒకరోజు నేను మా గురువుగారితో అన్నాను. మా స్వామిరామ గారు ఇక్కడ మనతో చెప్తున్నారు. ఆ మాట గురువుతో అన్నారు. మీరు నన్ను మోసపుచ్చుతున్నారు అని ఒకరోజు నేను మా గురువుగారితో అన్నాను. మనతో ఏం జెప్తున్నారు? మనము అసంపూర్ణులమయ్యి, మన అహం ఎక్కువగా ఉన్నప్పుడు, మనకు ఇతరులను నిందించాలన్న భావన కలుగుతుంది. అసంపూర్ణులుగా ఉండి, అహం ఎక్కువగా ఉన్నప్పుడు, మనకు ఇతరులను నిందించాలన్న భావన కలుగుతుంది అంటున్నారు. దానికి స్వామిరామ వాళ్ళ గురువుగారేమన్నారో, "మీరు నన్ను మోసపుచ్చుతున్నారు" అని ఒకరోజు నేను మా గురువుగారితో అన్నాను. దానికి స్వామిరామ వాళ్ళ గురువు "ఏమైంది?" అని ఆయన అడిగారు. నన్ను ఇంకా బాలుడిగా తలుస్తూ, నాకు తెలియపరచకుండా కొన్ని ఉంచివేస్తున్నారు అని నేనన్నాను. "చెప్పు, నీకు తెలియకుండా ఏం ఉంచుతున్నాను?" అని తిరిగి క్వెషన్ అడిగారు స్వామిరామ వాళ్ళ గురువు. "మీరు నాకు దైవాన్ని చూపటం లేదు. దేవుని గురించి బోధించడమే గాని, బహుశా ఆయన్ని చూపలేరు. దేవుడి గురించి బోధిస్తారే తప్ప, మీకు దేవుణ్ణి చూపిచ్చే శక్తి మీకు మీ శక్తి అంతవరకే అయితే, మీరు అరమరికలు లేకుండా తేలిపోవాలి. మీకు నిజంగా శక్తుందా? లేదా?" అనేది క్వెషన్ అడుగుతున్నారు స్వామిరామ వాళ్ళ గురువుని. "రేపు ఉదయం నీకు దేవుడిని చూపిస్తాను" అని ఆయన జవాబిచ్చారు. "నిజంగా?" అని నేనడిగాను. "తప్పకుండా. కానీ నీవు దానికి సంసిద్ధుడవై ఉన్నావా?" అని ఆయన అడిగారు. నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుండేవాడిని. కానీ ఆ రాత్రి నేను ధ్యానం చేయలేకపోయాను. మరుసటి రోజు ఉదయం దేవుడిని చూడగలుగుతున్నానన్న దృఢ విశ్వాసం మరింకెందుకు ధ్యానం అనిపిచ్చింది. మంచి ఉద్రేకము, కలతలలో ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయమే మా గురువుగారి వద్దకు వెళ్ళాను. స్నానమే చేయలేదు. మా గురువుగారు దేవుడిని చూపిస్తానన్నప్పుడు స్నానానికి సమయం తీసుకోవడం ఏమిటి అని అనుకున్నాను. చెంప వేసుకొని, జుత్తుని సవరించుకొని ఆయన ముందుకు హాజరయ్యాను. "కూర్చో" అని ఆయనన్నారు. ఇప్పుడు నాకు దేవుడిని చూపిస్తాను అని అనుకున్నాను. ఇప్పుడు నాకు దేవుడిని చూపిస్తారు అని అనుకున్నాను. నేను అరుదుగా వినమ్రతతో ఉండేవాడిని.
కానీ ఈ ఉదయం మట్టుకు ఎంతో వినమ్రుడిని అయిపోయాను. స్వామిరామ వాళ్ళ గురువుతోటి ఆయన అరుదుగా ఉండేవాళ్ళంట. ఆయన చెప్పినట్టుగా వినమ్రతతో ఉండేవారంట. కాకపోతే ఇప్పుడు దేవుడిని చూపిస్తున్నారు గదా గురువు, అందుకని ఇంకా ఎక్కువ వినమ్రతతో ఉన్నారంట. ఆయనకెన్నో సార్లు నమస్కరించాను. "నీకేమిటయింది? ఏమిటి విచిత్ర ప్రవర్తన?" అని నన్ను చూసి అడిగారు. "ఏమిటి అసాధారణ ప్రవృత్తి?" అని అన్నారు. "మరిచిపోయారేమిటి? దేవుడిని నాకు చూపిస్తానని మాటిచ్చారు" అని అన్నాను. "సరే, ఏ రకమైన దైవాన్ని చూడటానికి నీవు సిద్ధంగా ఉన్నావు చెప్పు" అని ఆయన అడిగారు. "ఏమిటండి, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారా?" అని నేనడిగాను. "దేవుడంటే నీ ఊహా నిర్వచనం ఏమిటి? వాటికి తగ్గట్టే ఉన్న దేవుడిని నీకు చూపిస్తాను." వాళ్ళ మనస్సులోనూ, హృదయంలోనూ దేవుడంటే ఒక నిశ్చయ భావన లేకుండానే దేవుడిని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటారు. నువ్వు ఏమైనా వెతుకుతున్నప్పుడు, వెతుకుతున్న వస్తువు గురించి ఖచ్చితంగా అనుకోనప్పుడు నువ్వు ఏమిటి కనుగొంటావు? అంటే నీ దృష్టిలో దేవుడంటే ఎట్లా ఉండాలి? దేవుడంటే ఎట్లా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు? ఎట్లుంటే నువ్వు దేవుడని గుర్తిస్తావు? మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు ఒక వస్తువు ఇలా ఉండాలి అని మనం అనుకోవాలి కదా! ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి గదా! అంటున్నారు. నువ్వు ఏమి చేస్తున్నా అదే దేవుడు అని నీకు చెప్తే అది నీకు తృప్తినివ్వదు. దైవము నీలోనే ఉన్నాడు అని నేనంటే అది కూడా నీకు తృప్తినివ్వదు. నేను నీకు దైవాన్ని చూపిస్తే అది దేవుడు కాదు అని నువ్వంటే నేనేం చేసేది? అంచేతనే నువ్వు దైవాన్ని ఎలాగ ఊహిస్తున్నావో చెప్తే ఆ దైవాన్ని నీ ముందు ఉంచుతాను అని ఆయనన్నారు. "ఒక నిమిషం ఆగండి. నన్ను ఆలోచించుకోనివ్వండి" అని ఆయనన్నారు. దైవము స్వామిరామ గారు వాళ్ళ గురువుతో అన్నారంట, "ఒక్క నిమిషం ఆగండి" అని. "దైవము నీ ఆలోచన పరిధిలో లేదు. నీవు ధ్యాన ఆసనానికి వెళ్ళి, నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు నాకు తెలియజేయి. నువ్వు ఎటువంటి దైవాన్ని చూడాలనుకుంటున్నావో నిశ్చయించినప్పుడు నన్ను ఏ సమయమైనా సరే వచ్చి కలుసుకో. నేను అబద్ధం చెప్పను. దైవాన్ని నీకు చూపిస్తాను. నీకు దైవాన్ని చూపడం నా విధి" అని ఆయనన్నారు. నువ్వు ధ్యాన ఆసనానికి వెళ్ళి సిద్ధమై కూర్చున్నప్పుడు నాకు తెలియజేయి. నువ్వు ఎటువంటి దైవాన్ని చూడాలనుకుంటున్నావో నిశ్చయించుకున్నప్పుడు, ఆ సమయంలో ఏ సమయమైనా సరే వచ్చి కలుసుకో. నేను అబద్ధం చెప్పను. దైవాన్ని నీకు చూపిస్తాను అనేది స్వామిరామ వాళ్ళ గురువు చెప్తున్నారు. దేవుడు ఎలాగా ఉంటారో అని ఎంత ఊహించడానికి ప్రయత్నించినా, నా భావన మానవాకారాన్ని దాటి వెళ్ళలేదు. నా మనస్సు వృక్షరాజ్యాన్ని, తర్వాత పశురాజ్యాన్ని, తర్వాత మనుషుల మీద లగ్నమైంది. మంచి దేహదారుఢ్యము ఉన్న అందగాడిని ఊహించాను. దేవుడు ఇలాగ ఉంటాడు అని అనుకున్నా. అప్పుడు నేనొక తెలివిలేని కోరిక అడుగుతున్నానని అర్థం చేసుకున్నాను. మనస్సులో స్పష్టత లేనప్పుడు నేనేమి అనుభూతి పొందగలను? అది ఫ్రెండ్స్. స్వామిరామ గారు చివరికి ఆలోచించి అసలు దేవుడెలా ఉంటారు? ఇంత ఆలోచించినా వృక్ష వృక్షరాజ్యంలో, పశురాజ్యంలో, మానవ రాజ్యంలో ఇంత ఆలోచించినా గానీ, ఆయన ఆలోచన ఒక మానవ ఆకృతిని దాటి వెళ్ళలేదంట. ఆఖరికి మా గురువుగారి వద్దకు వెళ్ళి, "అయ్యా! ఏ దైవమైతే మన బాధల నుండి విముక్తుడిని చేసి, ఆనందాన్ని ఇవ్వగలదో ఆ దైవాన్ని చూపండి" అని అన్నాను. అటువంటి సమత్వము, శాంతి ఉన్న పరిస్థితి పొందడానికి నువ్వు నీ అంతట కృషి చెయ్యాలి అని ఆయనన్నారు. స్పష్టత గల మనస్సు లేకుండా దేవుడిని చూద్దామన్న కోరిక చీకటిలో చేతులతో తడిమినట్టు ఉంటుంది. మానవ మనస్సుకి తన హద్దులంటూ ఉంటూ, తన పరిమితి సాధనాలకు వీలైనంత దృశ్యకర దృశ్యకరణ కరణ మాత్రమే చేసుకోగలదని నేను తెలుసుకున్నాను. మానవ మనస్సుకు తన హద్దులంటూ ఉంటూ, తన పరిమి తన పరిమిత సాధనాలకు వీలైనంత దృశ్యకరణ మాత్రమే చేసుకోగలదని నేననుకున్నాను. అంటే మన మనస్సు మనం ఏదైతే చూస్తామో, దాన్ని మాత్రమే ఆలోచించగలుగుతాం. అంతకు బియాండ్‌గా మనం థింక్ జేయలేము, ఆలోచించలేము అంటున్నారు.
దేవుడు అనంటే ఒక మానవాకారంలోనే ఉండరు కదా ఫ్రెండ్స్. మనం ఏదో ఎవరో అంటారు, విన్నా నేను. ఒక చీమ దేవుడంటే ఎట్లా ఉంటదంటే, ఒక చీమ ఆకారంలోనే ఊహించుకుంటుందంట. మనిషి కూడా దేవుడంటే ఏంటి అనంటే, మనలాగే మనిషి ఆకారంలో ఇంకొంచెం రిచ్‌గా ఆ రోజులలో అయితే కిరీటాలు ఇవన్నీ పెట్టేసి దేవుడు అని మనం పెట్టుకున్నాము. కానీ నిజంగా దైవశక్తి ఒక మానవాకారంలో ఉంటుందా అంటే, ఇక్కడి వరకి ఈ మానవ మేధస్సుకు ఇక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత చూస్తే అది అనంతమైన శక్తి కదా! ఒక శక్తి అంతే. మనసు లేకుండా దేవుణ్ణి చూద్దామన్నా సారీ ఫ్రెండ్స్. మనసుతో దైవాన్ని ఊహించలేడు. దైవమే సత్యం. ప్రేమకి ఉత్పత్తి సాధనం. అప్రతిహితమైన సత్యం. మరియు విశ్వాన్ని సృష్టించిన వాడు అని చెప్పవచ్చు. ఏ మానవుడు కూడా దేవుని గురించి స్పష్టంగా చెప్పలేడు. మనసుతో దైవాన్ని ఊహించలేడు. దైవమే సత్యం. ప్రేమకి ఉత్పత్తి సాధనం. అప్రతిహితమైన సత్యం మరియు విశ్వాన్ని సృష్టించినవాడు అని చెప్పవచ్చు. కానీ ఇవన్నీ ఆచరణ యోగ్యం కాని ఆలోచనలు. ఇవి దైవాన్ని చూడాలన్న కోరికని సంతృప్తి పరచలేవు. మరి అలాంటప్పుడు చూడటానికి ఏముంది? కానీ నిజానికి దైవాన్ని మానవ నేత్రాలతో చూడలేము. తనలోని ఆత్మను తద్వారా ఇతరుల ఆత్మలను సాక్షాత్కరింపజేసుకోగలగడంతో దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవచ్చును. తనలోని మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. దైవా కానీ నిజానికి దైవాన్ని మానవ నేత్రాలతో చూడలేము. తనలోని ఆత్మని తద్వారా ఇతరుల ఆత్మలను సాక్షాత్కరింపజేసుకోగలగడంతో దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవచ్చు. అంటే మనుషులని మనుషుల్లాగా ఒక శరీరంతోనే కాకుండా ప్రతి జీవి లోపల ఒక ఆత్మ ఉంది అని ఒక ఆత్మ స్థితిలో మనం చూడగలిగే ఆ స్థాయికొచ్చినప్పుడు దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవచ్చును అంటున్నారు. నాకు దైవాన్ని చూడాలని ఉంది. గురువుగారు దైవాన్ని చూపడం లేదు. గురువుగారు నాకు కావలసినది ఇవ్వడం లేదు అన్న అభిప్రాయం ఉన్నప్పుడు, అతడు అది గురువుగారి విద్యుత్ ధర్మం కాదని తెలుసుకోవాలి. అనుచితమైన కోరికలు కోరుతున్నామని తెలుసుకోవాలి. దైవాన్ని చూడాలన్న కోరిక ఉంది. కానీ గురువు చూపిచ్చట్లేదు అనే ఆలోచన ఉన్నప్పుడు, అది గురువు పని కాదు. అనుచితమైన కోరికలు కోరుతున్నాం. మనం ఆ స్థాయికి రీచ్ అయ్యామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అంటున్నారు. గురువుగారిని కోరడం బదులు నువ్వు అంతర్గతంగా పరివర్తన చెందాలి. భగవంతుడు నీలో ఉన్నాడు. నీలోనే ఉన్న దానిని తెలుసుకోవడం తనకు తాను తెలుసుకోవడంపై ఆధారపడి ఉంది. ఎవరు భగవంతుణ్ణి మరొకరికి చూపలేరు. ఒకడు తనంతట తానుగా తన నిజమైన ఆత్మను తెలుసుకోవాలి. తత్ఫలితంగా అందరి ఆత్మలను అతడు తెలుసుకోగలడు. అదే దైవం. అదే భగవంతుడు. అజ్ఞాన స్థితిలో ఒక విద్యార్థి భగవంతుణ్ణి ఒకానొక జీవి అని భావించి, ఆ భగవంతుని దేనినైనా ఒకదానిని తాను బాహ్య ప్రపంచంలో ఎలా చూస్తున్నాడో అచ్చం అలాగే దర్శించాలని కోరుకుంటాడు. అది ఎన్నటికీ జరగదు. కానీ అతడు సత్యమే భగవంతుడు. కానీ అతడి సత్యమే భగవంతుడు అని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని వాచకర్మణ అభ్యసిస్తే భగవంతుని తత్వం గురించి అతనికున్న అజ్ఞానం తొలగిపోయి తనంతట తాను తెలుసుకోవడం ఉదయిస్తుంది. మీన్స్ ఇవాళ ఇక్కడికి ఆపుదాము. ప్లీజ్ ఎవరైనా ఏదైనా యాడ్ చేయండి ఫ్రెండ్స్.